హలో ఆల్ వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్ 5 minutes with mom 100 days యాక్టివిటీ సిరీస్ లో ఈ రోజు డే 13 కి అయితే వచ్చేసాము. డే 13 లో స్పీచ్ యాక్టివిటీస్ అయితే చేపించామన్నమాట. ఈ రోజు డే 13 లో స్పీచ్, ఓరల్ మోటార్ స్కిల్స్, బ్రీత్ కంట్రోల్, కాన్సన్ట్రేషన్ కోసం ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ తోనే 4 సింపుల్ యాక్టివిటీస్ అయితే చేయించాను. మనం ఖరీదైన టాయ్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో కూడా పిల్లలకు చాలా యూస్ఫుల్ అయ్యే యాక్టివిటీస్ అయితే చేయించవచ్చు అన్నమాట. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఒక వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దాని క్యాప్ కి ఒక చిన్న హోల్ పెట్టి అందులో ఒక స్ట్రా ఫిక్స్ చేసాలి. ఆ తర్వాత ఆ బాటిల్లో చిన్నగా కట్ చేసిన కలర్ పేపర్స్ కానీ లేదా థర్మాకోల్ బాల్స్ కానీ వేసి పిల్లల్ని స్ట్రా ద్వారా బ్లో చేయమని చెప్పాలి. ఈ యాక్టివిటీ చాలా బాగుంటుంది. ఈ యాక్టివిటీ వల్ల పిల్లల్లో బ్రీత్ కంట్రోల్, లంగ్ కెపాసిటీ, ఓరల్ మజిల్ స్ట్రెంగ్త్, అలాగే స్పీచ్ కి అవసరమైన బ్లోయింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ లేదా మందంగా ఉండే పేపర్ అయినా తీసుకొని దానికి ఇలాగ పేపర్స్ ని కట్ చేసుకొని ఆ పేపర్ ని దానికైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని బ్లో చేయమని చెప్పాలి. ఇది చాలా ఫన్ గా కూడా ఉంటుంది. అండ్ దాన్ని మనము మనకు కావాల్సిన షేప్ లో కట్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది పిల్లలకి. అదే సమయంలో పిల్లలు శ్వాసను కంట్రోల్ చేయడం అయితే నేర్చుకుంటారు. అలాగే నోటి కండరాలు బలపడతాయి. ఒకే దిశలో గాలి ఊదడం నేర్చుకుంటారు. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి కొన్ని చిన్న చిన్న కాటన్ బాల్స్ తీసుకొని ఒకవైపు పెట్టాను. పిల్లలు ఆ స్ట్రాతో కాటన్ బాల్ ని సక్ చేసి కింద పడిపోకుండా హోల్డ్ చేసి ఇంకో వైపు డ్రాప్ చేయాలన్నమాట. ఇది మనం 2 బాల్స్ లలో కూడా పెట్టి చేయించవచ్చు. ఈ యాక్టివిటీ పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే సమయంలో సెకండ్ రిలీజ్ కంట్రోల్, మౌత్ మజిల్ కోఆర్డినేషన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతాయి. ఇందులో నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని మన ఇంట్లో ఉండేటివే, కొత్తగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇవి తయారు చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. రోజుకి 5 minutes కేటాయిస్తే సరిపోతుంది. పిల్లలకి బోర్ కొట్టకుండా ప్రతిరోజు రొటేట్ చేస్తూ చేయించవచ్చు అన్నమాట. అండ్ ఫోర్త్ యాక్టివిటీ వచ్చేసి బేసిక్ మౌత్ ఎక్సర్సైజెస్ అయితే చేపించాను. ఇందులో బిగ్ స్మైల్, కిస్ ఫేస్, టంగ్ అవుట్, టంగ్ లెఫ్ట్ రైట్, అలాగే పఫ్ ద చీక్స్ అని చెప్పి కొన్ని అయితే చేయించాను. ఇవి ఓవెల్ సౌండ్స్, ఇలా కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్. నేను పిక్ కూడా యాడ్ చేశాను, మీరు రిఫరెన్స్ గా వాడుకోవచ్చు. ఇవి రెగ్యులర్ గా చేస్తే పిల్లల్లో బ్రీత్ కంట్రోల్ తో పాటు లిప్ కంట్రోల్, టంగ్ మూవ్మెంట్, జా మూవ్మెంట్, ప్రొనౌన్సియేషన్, స్పీచ్ క్లారిటీ క్రమంగా వస్తుంది అన్నమాట. మామ్స్ అందరూ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి చిన్న యాక్టివిటీ వెంటనే రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిరోజు క్రమంగా చేస్తే చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలతో చేసిన వీడియోలు లేదా ఫొటోస్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి ప్రయాణాన్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ రేపు డే 14 లో అయితే ఇంకొక కొత్త సింపుల్ యూస్ఫుల్ అయిన యాక్టివిటీతో కలుద్దాం. మేధాన్ష్కి ఈ స్పీచ్ ఎక్సర్సైజెస్ కొంచెం స్లోగానే ఉంటది, సో ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఇంకా యాక్టివిటీతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.